ముఖ్యంగా చూసుకుంటే గుర్తింపు రాజకీయాలు ఇప్పటి వరకు తెలంగాణలో ఒక రకమైన రాజకీయాలు నడిచాయి. ఇప్పుడంతా కూడా గుర్తింపు రాజకీయాలు నడుస్తున్నాయి అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు మనల్ని గుర్తించకపోతే మనల్ని గుర్తించుకునే విధంగా మనం చేసే వ్యాఖ్యలు అనేది చేస్తే మన అవతల వాళ్ళు గుర్తిస్తారు అన్న వేలో భాగంగా కూడా తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పార్టీల్లో మరి ఆ విధమైన ఆలోచన వచ్చిందా అన్న ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో రేవంత్ రెడ్డిని బేస్ చేసుకుని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెనుదుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని బేస్ చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు అనేది ఎంతవరకు సబబు అని కూడా చర్చ నడుస్తుంది. అంటే బీజేపీ అధిష్టానం ఇక తెలంగాణ బీజేపీ నాయకత్వంపై కొద్ది అసంతృప్తి వ్యక్తం చేయడం, అంతేకాకుండా మరి కొద్ది రోజుల్లో బీజేపీ అధ్యక్ష పదవి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మరి ఎవరెవరు పేర్లు చాలా పేర్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వినయ విధేయతలకి అలాగే ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేసి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తికే కేటాయిస్తామని చెప్పడంతో మరి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది? ఈ అంశాల నేపథ్యంలో మరి నన్ను కూడా గుర్తించండి, ఆ రేసులో నేను కూడా ఉన్నాను, నన్ను కూడా గుర్తించండి అన్న వేలో భాగంగా ఈటెల రాజేందర్ అలాంటి అందుకనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ వ్యాఖ్యలు చేశారా అని కూడా చర్చ కూడా నడుస్తుంది. మరొక అంశం ఏంటంటే దీన్ని చూసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్లో కొంత అంతర్మదం నడుస్తోంది. హరీష్ రావు ఏదైతే మళ్ళీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు, ఏదైతే ధాన్యం రాసులను వదిలేసి అందల రాసులు వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పారు. మరో పక్కన చూసుకుంటే కవితే సీఎం అని చెప్పని మరి ఆవిడ ములుగు జిల్లాలో సోది చెప్పడం, మరో పక్కన కేటీఆర్కి ఈ యొక్క బీఆర్ఎస్ సారథ్యం ఇస్తే కనుక నేను అంగీకరిస్తాను అని చెప్పి హరీష్ రావు చెప్పడం, మొత్తానికి తెలంగాణ రాజకీయాలు అనేది ఒక పక్కన అభివృద్ధి వైపు దృష్టి సారించాల్సిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తున్నా కూడా మరో పక్కన విపక్షాలు ఏదో రకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగానే ముందుకు వెళ్తున్నాయి. సో ఇదే అంశంలో మనకి ఈ రోజున అసలు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు అనే అంశానికి సంబంధించి ఈరోజు మనతో డిబేట్లో పాల్గొనడానికి అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ గారు కూడా జాయిన్ అవుతారు. అలాగే మానవతా రాయ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా డిబేట్. సార్ ముందుగా మానవతా రాయ్ గారు, ఏంటి అందరూ కూడా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈటెల రాజేందర్ మరి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసిన వెనుక ఉద్దేశం ఏంటంటారు మానవతా రాయ్ గారు? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఆయనకి ఏదో పదవి వస్తుందని చెప్పి కుట్ర దుర్బుద్ధితో ఆ విధంగా కామెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కావటమే కాకుండా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కాబట్టి నేను కూడా అదే పార్టీ అధ్యక్షుడుగా అదే ప్రాంతంలో లోక్సభ సభ్యుడిగా ఉన్నా బీజేపీ పార్టీ అధిష్టానం మరి నాకు అధ్యక్ష పదవి ఇస్తుందేమో అనే ఆశతో ఇవ్వాలంటే మరి ఏం చేయాలా? ముఖ్యమంత్రి మీద లేనిపోని ఆరోపణలు అనవసరమైనటువంటి నోరు బారేసుకుంటా చేయాలి. కాబట్టి ఆ విధంగా మతి చెలించో మతి భ్రమించో మరి ఈటెల రాజేంద్ర గారు మన హోదాను తన స్థాయిని మర్చిపోయి ముఖ్యమంత్రి గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. నాయకుడు కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితులు చూస్తే, పార్టీ అధ్యక్షుడు చూస్తే గత ప్రభుత్వం ఆయన పైన 100 అక్రమ కేసులు బనాయించింది. ఆ కేసులన్నింటిని ఎదుర్కొంటూ తట్టుకుంటూ ప్రజల పక్షాన వాదించుకుంటూ ప్రజాకర్షణ నేతగా మారిపోయి ప్రజలు ఆయన ఆశీస్సులు అందిస్తే, రాష్ట్ర అధిష్టానం దీవిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అసలు ఏం పోరాటాలు చేయకుండా ముఖ్యమంత్రికి కనీసం కలవకుండా అలాంటి వినతి పత్రాలు ఇవ్వకుండా ఈ విధంగా మాట్లాడతారు ఈటెల రాజేంద్ర గారు. పోనీ తన నియోజకవర్గంలో ఏమన్నా సమస్యలు పరిష్కరించలేదా? హైడ్రా అని చెప్తున్నారు. హైడ్రా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మత్తు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తారు? మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడితే ఎమ్మెల్యేలు కొనుగోలు చేయండి, కూలగొట్టడానికి మేము డబ్బులు ఇస్తాం అని ఆయన చెప్పింది. ఆయన సహచరుడు అయినటువంటి ఈటెల రాజేంద్ర గారు ఏం చేస్తారు? వాళ్ళ కూతం ఇచ్చేలాగా రియల్ ఎస్టేట్ తప్పులు చేసి అక్రమాలు చేసి చెరువు కుంటల్లో ఇలా హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, చెరువు శిఖంలో ఎవరు నిర్మాణాలు చేసినా వాటిని ఉపేక్షించొద్దు, ప్రభుత్వాలకు కూడా అసలు అనుమతులు ఇవ్వద్దు, ప్రభుత్వ అధికారులు కూడా అనుమతులు ఎట్లా ఇచ్చారు అసలు అని చెప్పి హైకోర్టు కూడా అనుమతులు ఇవ్వటం నేరమే అని చెప్పి ఇవాళ కూడా నిన్న కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మరి ఈటెల రాజేంద్ర గారు సక్రమాన్ని సమర్థిస్తారా, అక్రమాన్ని సమర్థిస్తారా? కాబట్టి ఆయన లీడర్ కావాలంటే మరి ఎట్లా ఏం కావాలో ప్రజల తరపు విధంగా సమాజంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు, ప్రతిపక్షాలకు విమర్శించేందుకు అవకాశాలు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి సర్కారు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా పనులు చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నాయి. ఏదైనా డిమాండ్ ఉంటే చర్చలు జరుపుతున్నాం, పరిష్కరించే ప్రయత్నాలు చేస్తాం. కానీ ఏం లేక ఇప్పుడు గతంలో ఎట్లుందో ఈటెల రాజేంద్ర గారు వ్యవహారం ఎట్లుందంటే పని లేనోడు
ఒక వెనకటి కాట కూర్చొని పిల్లితలకాయ గురినట్టుంది నేను కథ మొత్తం. అంటే ఏం విమర్శించాలో ఎందుకు ఆవేశపడాలో కూడా అర్థం కాదు. పోనీ రేవంత్ రెడ్డి గారు నీ పైన ఏమన్నా కఠినమైన కేసులు పెట్టారా? అసలు ఒక కేసు కూడా నమోదు చేయలేదు. అక్రమ నీ మీద తప్పుడు కేసులు బనాయించలేదు. మరి ఎందుకు నీకు అంత ఆక్రోశం? ఈ ఆక్రోశం వెనక చూస్తే ఆయన ఏదో పెద్ద నాయకుడు కావాలని చెప్పి ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా ఉంది. పెద్ద నాయకుడు కావాలంటే ప్రజల్లో తిరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు కారు. అది గుర్తుపెట్టుకోండి. నీ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కక్షపూరితంగా వ్యవహరించిందా? వ్యవహరించలేదు. వ్యవహరించకుండా ఏ విధంగా మీరు ఆక్రోశం వెళ్ళగొట్టుతారు? నిజంగా హైడ్రా విషయంలో బాధితులకు న్యాయం చేద్దాం అని మాట్లాడి మేము కాదంటలే. ప్రజాస్వామ్యంలో మీరు ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు బాధ్యత ఉంది, కానీ మాట్లాడే మాటల తీరెట్లు ఉన్నాయంట. మీరు ఒక బజార్ రౌడీనా ఈటెల రాజేంద్ర గారు, లేకుంటే ఒక ఎంపీనా? ఒక బజార్ రౌడీ లెక్క మీరు మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన అంశం. కాబట్టి మీరు ఎందుకంటే గతంలో మంత్రులు క్రియాశీలకమైన మంత్రి పదవులు చేశారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఎంపీ అన్న సంగతి మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి కావాలని మరీ ఇష్టం వచ్చినటువంటి భాష, నోటితో చెప్పలేని భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి సరే, పొరపాట్లు జరగవచ్చు, ఆవేశంలో క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి గారు, తప్పే లేదు. గతంలో ఎంతో మంది నోరు జారి క్షమాపణలు చెప్పిన దాఖలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక మాట ముఖ్యమంత్రి గారు, నేను నోరు జారిన పొరపాటు అయిందని ఒక మాట అనండి, సున్నితంగా తప్పించుకోండి. అంతేకాదు కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, ప్రజలు ఆ ఈటెల రాజేంద్ర దిగజాడు రాజకీయం పట్ల ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది ఎక్కడ ఈటెల రాజేంద్ర అని చెప్పేసి. పోనీ ఈటెల రాజేంద్ర గారు గతంలో దేవుడు మాన్యాలను కూడా కాజేసినటువంటి చరిత్ర, కబ్జాలు చేసినటువంటి చరిత్ర. అట్లాంటి ఈటెల రాజేంద్ర వామపక్ష విద్యార్థి నాయకత్వం నుంచి వేల కోట్లు సంపాదించడం చరిత్ర. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనవసరంగా దూషించడం అనేది ఇది అప్రజాస్వామికమైనటువంటి సంభాషణగా మేము చూస్తున్నాం. దీన్ని వెంటనే బేషరతుగా ఈటెల రాజేంద్ర గారు క్షమాపణ చెప్పాలని కోరుతాను. రైట్, మానవరావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే అరవింద్ గారు, ఏంటి సార్ ఒక ఈటెల రాజేందర్ రెడ్డి ఒక సీఎంని పట్టుకుని చేసిన వ్యాఖ్యలు అసలు ఎంతవరకు సబబు అంటారు? ఎందుకని ఈటెల రాజేందర్ చాలా మృదు స్వభావి, ఆయన గురించి అందరికి తెలిసిన విషయమే. ఎందుకని ఆయన సడన్గా అంత ఎగ్జైట్ అయ్యి ఆ విధంగా మాట్లాడడం ఏంటి? అధిష్టానం తనని గుర్తించట్లేదనా, లేదా తన గుర్తింపు కోసం తనే ఇది ఎక్స్పోజ్ అయితేనే ఏమన్నా మరి బీజేపీ అధ్యక్ష పదవి రేసులో నేనున్నా, నన్ను కూడా గుర్తించండి అన్న వేలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అనుకోవచ్చా? లేదా వెనకాల ఏమన్నా రేవంత్ రెడ్డి మీద ఏమన్నా ఆయనకి ఏమన్నా వ్యక్తిగతంగా కానీ, ఏదో ఇందాక మానవతరాయ్ గారు అన్నట్టు, ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన అంశంలో, బిల్డర్కి సంబంధించిన అంశంలో ఆ యొక్క హైడ్రా ద్వారా కూల్స్తారు అన్న వేలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అనుకోవచ్చా? ఎందుకని మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వం వచ్చి 16 నెలలు 17 నెలలు అయింది, మరి ఆయన ఏదైతే ఫెయిల్యూర్స్ అయితే, ఆయన ఏదైతే హామీలు అయితే దాని మీద ఆయన మాట్లాడొచ్చు, విమర్శించవచ్చు. కానీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటారు అరవింద్ గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మానవతరాయ్ గారికి నమస్కారాలు సార్, గుడ్ మార్నింగ్. రేవంత్ రెడ్డి గారిని ఒక వర్గ ప్రజలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా కొత్తగా కొలుదరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎవ్వరు కూడా ఆయన ప్రజల మనసు దోచుకునేటువంటి పద్ధతిలో ఆయన వ్యవహరిస్తలేడు. కాబట్టి ఒక్క ఈటెల రాజేందర్ ఒకరు ముద్దిరాజు ఒకరే కాదు, ఈటెల రాజేందర్ ముద్దిరాజు కాదు, ఇవాళ ఆయన ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదు అనుకుంటే ఎంపీలు కానివ్వండి, వాళ్ళ సహచర మంత్రివర్గ సభ్యులు ఎవ్వరు కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఆయన కేసీఆర్ గారి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి అక్కసు, ఇవన్నీ కూడా ఇవాళ ఎందుకు అంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆ రోజు జై తెలంగాణ అంటే ఇవాళ తుపాకులు పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ దురదృష్టశాత్తు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఇవాళ ఏంది సార్, ఇవాళ సరే రేవంత్ రెడ్డి గారి పైన ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడినరు అనేటువంటి విషయాన్ని సరే ఒక్క నిమిషానికి పక్కకు పెడితే, ఇవాళ ఆయన కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీరు అన్నట్లు ముద్దు స్వభావి, ఆయన చాలా ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో ఆయన ఉన్నటువంటి వ్యక్తి.
సరే ఆయన ఒక హైడ్రా కదా సార్, ఇవాళ మూసి బాధితుల బాధ ఏంది, హైడ్రా బాధితుల బాధ ఏంది, ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అన్నదాతలు పడుతున్నటువంటి అరిగోస ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుంది అనుకొని వీళ్ళు అది చేస్తే ఇవాళ ఎటువైపున తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయిండ్రు. స్వయంగా ఆయనే చెప్తా ఉన్నాడు కదా, ఇవాళ స్వయంగా వేదికల పైన మనకు 10 రూపాయలు కూడా పుట్టేటువంటి పరిస్థితిలో లేదు, పాకిస్తాన్ కైనా పైసలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది, కానీ మనకి ఇచ్చేటువంటి పద్ధతిలో లేదు అనేటువంటి విషయాన్ని స్వయంగా ఆయనే మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. సార్ నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ అరవింద్ గారు, పరిశ్రమలు ఇప్పుడు అంటే అరవింద్ గారు మీ హయాంలో ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించారో మీరు చేసిన అప్పుల వల్ల ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది, మనకు ఆదాయానికి ఖర్చుకి ఎక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు అన్న వేలో మాట్లాడారు ఆయన. ఎక్కడ అప్పు పుట్టట్లేదు లేదంటే బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం వల్ల అప్పు పుట్టట్లేదు అన్నది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అరవింద్ గారు, ఇవాళ సార్ అయ్యిన దాన్ని ఆకిట్లో పెడతాడు, కాదు దాన్ని కంచాన పెడతాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ పరిపాలన ఆయనకు చేతగాక, ఆయనకు అది లేక, ఇవాళ అనుభవం కూడా సరే అనుభవం ఉందా లేదా అనేటువంటి దాన్ని ఒక నిమిషం అది చేస్తే, రేవంత్ రెడ్డి గారు నిజంగా మేము ఈ వేదిక ద్వారా నేను సూటిగా నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను అది చేస్తా ఉన్నాను సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా చేసినటువంటి అప్పు 4 లక్షల చిల్లర కోట్ల రూపాయలు. 4 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేసి కోట్లాది రూపాయల సంపదను సృష్టించింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పైన వెచ్చించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బడులు కానివ్వండి, లేకుంటే ఇవాళ వాళ్ళు కూర్చున్నటువంటి సచివాలయం కానివ్వండి, లేదు అనుకుంటే 1-2 ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు పోయినప్పటికీ రోడ్లు కానివ్వండి, ఇవాళ రైతుకు అన్నదాతకు ఆసరయ్యేటువంటి పద్ధతిలో కానివ్వండి, లేదంటే పేదింటి పెళ్లికి ఆసరైనటువంటి పద్ధతి కానివ్వండి, కేసీఆర్ కిట్టు కావండి, ఇవాళ పసిబిడ్డ నుంచి పండు ముసలోల వరకు అన్ని వర్గాలకు సంక్షేమం అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని తను మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు సార్. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే 24 గంటల ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటుని పరిశ్రమలకు, తర్వాత పంటలకు, గృహ వినియోగదారులకు అందరికి కూడా అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒకటి చేసిండ్రా సార్, యు మే సీ పవర్ కట్ ఇన్ యూకే, యు మే సీ పవర్ కట్ ఇన్ యుఎస్, కానీ యూ కెనాట్ సీ పవర్ కట్ ఇన్ హైదరాబాద్ అనేటువంటి పద్ధతిలా ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు కదా. అందుకోసమే కదా పరిశ్రమలన్నీ ఇవాళ మన దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్ని చేసిండు సార్ కేసీఆర్ గారు, ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు, గమ్యస్థానం తెలంగాణ హైదరాబాద్ అనేటువంటి పద్ధతిలో కేసీఆర్ గారు తీసుకుపోయి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని దేశంలోనే తెలంగాణ వైపు చూసేటువంటి పద్ధతుల కేసీఆర్ గారు తీసుకపోతే సరిగ్గా 16 నెలల లోపల కట్టక బంద్ చేసినట్టు ఇవాళ కరెంటు ఎందుకు పోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సార్. నిజంగా అరవింద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. మానవతరాయ్ గారు ఏంటి, అరవింద్ గారు ఏంటి మరి ఏదో ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, అసలు ఆయనే మొత్తం సృష్టించాడు అన్నట్టుగా చెప్తున్నారు అరవింద్ గారు. మరి ఆయన చేసిన వల్లే కదా 16,500 కోట్లు నేను అప్పులు కడుతున్నానని చెప్పని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరుగుతోంది సార్. కాగు లెక్క ఇవాళ మీరు మాట్లాడిందో నేను మాట్లాడిందో అది ఉండదు సార్. కాగు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది సార్. ఆ కాగు లెక్కల ప్రకారం మనం అందరూ కూడా మాట్లాడుకోవాలి. మనం వేగంగా మాట్లాడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో కూడా మాట్లాడతారు. అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని కూడా చెప్పండి సార్, చెప్పండి. అరవింద్ గారికి సమయం ఇస్తే అద్భుతంగా చెప్తారు. వారు చార్మినార్ గారు కూడా కేసీఆర్ కట్టారంటారు, ఇలా బిర్లా మందిరం కూడా కేసీఆర్ కట్టారంటారు. కానీ ఎక్కడ కట్టాలి, ఏం కట్టాలి అనేది వారికి గతంలో మర్చిపోయారు. సెక్రటరేట్ కట్టారంటారు. 100 ఏళ్ళకు సరిపడే సెక్రటరేట్ ఉన్నాక రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పుడు మరి ఎందుకు కట్టాల్సి వచ్చింది? 600 కోట్లు అంచనాలు వేసి 1300 కోట్ల వరకు పెంచి 1600 కోట్ల వరకు పెంచి దాన్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది? అది దుబారా, కళ్ళ ముందు కనపడదు. కేసీఆర్ గారు దుబారా మూలంగానే తెలంగాణ అనేది దివాలా తీసింది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ్మిడిహట్టి దగ్గర కట్టకుండా ఆల్రెడీ 10,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు దొమ్మినటువంటి ప్రాజెక్ట్ నుంచి పెట్టేసి ఎత్తిపోతల పథకంగా మార్చి ఇలా
మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్లా బ్యారేజ్లు కుంగిపోయే విధంగా నాసిరకంగా అంటే 7-8 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్ట్ ని 3 ఏళ్ళు కట్టేసి మరి దాన్ని మొత్తం కూడా కుంగిపోయే విధంగా నిర్మించడం జరిగింది. దొల్లతనం బయటపడింది. దానివల్ల ప్రజాధనం మొత్తం కూడా దుర్వినియోగం కాబడి జాతీయ హోదా కూడా కోరలేదు. జాతీయ హోదా కోరితే వీళ్ళ జేబులో కమిషన్ రావని చెప్పేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ ప్రాజెక్ట్ కట్టారు. అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఈ కాళేశ్వరం అనేది శాస్త్రీయంగా కట్టలేదు, ఇది ప్రమాదం భవిష్యత్ అని చెప్పి. ఇదే కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పిందంటే ఇది అసలు ఈ ప్రాజెక్టు నిర్వహించలేము, నిర్వహిస్తే ఎకరానికి 30,000 ఆదాయం వస్తే ఈ ప్రాజెక్టు వల్ల ఎకరానికి ఎంత నష్టపోతామని 46,000 ఖర్చు అవుతుందని చెప్పి. అదేవిధంగా కంట్రోల్ ఆడిటర్ జనరల్ పాపం 4.5 లక్షల కోట్ల అప్పే గానీ మరి కార్పొరేషన్లు అప్పేందుకు దాస్తున్నారంటున్నారు. అని ప్రభుత్వం వీళ్ళంతా దాపరికం దాచి పరిపాలించారు వీళ్ళు ఇంతకాలం. కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు పారదర్శకంగా ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పారు లెక్కలతో సహా. మొత్తం కలిపి వీళ్ళు చేసిన అప్పు 8.5 లక్షల కోట్లు. కార్పొరేషన్ల సంగతి మర్చిపోతారు. కార్పొరేషన్లు ఎవరు తీరుస్తారు? పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ దేశం వచ్చి ఆమె తీరుస్తుందా అప్పు? రాష్ట్ర ప్రభుత్వమే తెలవాలిగా. కార్పొరేషన్లు అయినా అప్పు ఎవరు తీసుకున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందా? కార్పొరేషన్ల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని నిధులు తరలించారు అటు ఇటు. కాబట్టి మేము రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో అప్పచెప్పేటప్పుడు, కేసీఆర్ గారి చేతిలో వారి చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అప్పుడు అప్పు 72,000 కోట్లే. ఆ అప్పు అనేది అభివృద్ధి రూపంలో కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఇక్కడ ఎడ కనపడుతుంది? కాళేశ్వరంలో ప్రజాధనం మొత్తం కూడా దారపోసారు. తర్వాత సెక్రటరియట్ అవసరం లేకపోయినా కట్టారు. ఇట్లా కేసీఆర్ గారు అనవసరంగా దుబారా చేయటం మూలంగానే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఇది వాస్తవం. కాబట్టి దీన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. కాబట్టి ఇకనైనా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోషించండి. ఇలా అసెంబ్లీకి రాకుండానే మీరు 50 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు. ప్రజా సమస్యలు టాపిక్ పక్కకి వెళ్తుంది. మరి ఇప్పుడు ఏదైతే ఈటెల రాజేంద్ర గారు చేశారు, రేవంత్ రెడ్డిని బేస్ చేసుకుని చేశారు, కామెంట్స్ ఓకే. కానీ మరి జగ్గారెడ్డి గారు కూడా మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సబబు అంటారు? ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఆ భాష వాడితే జగ్గారెడ్డి గారు కూడా అదే సమాధానం ఇచ్చారు. సున్నితంగా సమాధానం ఇచ్చారు. చూడండి, కాదు కదా సార్ మానవతరాయ్ గారు, ఇప్పుడు ఆయన బట్టలు ఊడదీస్తానా అన్నాం. అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు ఎంత బాధ్యతగా ఉండాలండి మానవతరాయ్ గారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సోయి మరిచి, ఇంగిత జ్ఞానం మరిచి ఆ భాష వాడినప్పుడు అదే తీరులో స్పందించారు. అంతే. వాళ్ళు మా అవతల నుంచి మాట్లాడారు, చెల్లుకు చెల్లు బదిలిచ్చారు. మళ్ళీ సమర్థిస్తున్నారా మానవతరాయ్ గారు? సమర్థించడం అంటే మరి ఈటెల రాజేంద్ర ఆయన మాట్లాడటం ఏంది? అసలు ఎందుకు మాట్లాడంత? అట్లా మాట్లాడితే నాయకులు అవుతారా, హీరోలు అవుతారా చెప్పండి. కాబట్టి ఆయన ఏ భాష వాడిండో అదే భాషలో సమాధానం ఇచ్చారు సున్నితంగా. ఆయన లెక్క ఆ భాష మాట్లాడలే. కాబట్టి గుంజీలు తీసుకురన్నారు. అది తెలంగాణలో సర్వసాధారణంగా వాడతారు. గుడ్డలు తీసుకొడతాం, బట్టలు తీసుకొడతాం అని అంటారు కామన్ గా. కాబట్టి ఆయన బదులిచ్చారంతే తప్ప దానిలో భూతద్దంలో వెతకాల్సిన అవసరం. నిజంగా ఈటెల రాజేంద్ర గారికి నిజంగా పరిణితి చెందినటువంటి నాయకుడా, లేకుంటే అపరిపక్వ నాయకుడా? నిజంగా పరిణితి చెందిన నాయకుడు అయితే, పెద్ద నాయకుడు అయితే ఈ పాటికి అసలు సున్నితంగా క్షమాపణలు చెప్పి తప్పించుకునే వాళ్ళే. ఆ విధంగా కాబట్టి రెచ్చగొట్టే పుండి మీద కారం చల్లే ప్రయత్నం చేస్తున్నారు. జగ్గారెడ్డి లాంటి వ్యక్తిని తప్పుపడుతున్నారు. జగ్గారెడ్డి లాంటి వ్యక్తి ఎంత దానగుణం ఉందండి ఆయనలో. ఆయన ఇల్లు చూద్దాం, ఈటెల రాజేంద్ర ఇంటికి పోదాం. ఈటెల రాజేంద్ర ఇల్లు రాజభవనం. జగ్గారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే, కౌన్సిలర్ చేసిన, ఆయన భార్య చైర్మన్ ఉన్నా సాదాసీదా పెంటిల్లో ఉంటాడు. 4 రూపాయలు రిజిస్టర్డ్ వ్యాపారంలో వస్తే ఆ డబ్బులన్నీ అవగొట్టిన దాకా ప్రజలకు పంచడమే సరిపోద్ది. నిన్నగాక మొన్ననే క్యాన్సర్ బాధితులకు జగ్గారెడ్డి దానం చేసిన 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇస్తారని ₹1 ఇవ్వడానికే మన తప్పదు. ఈటెల రాజేంద్ర గారు పిల్లికి పిచ్చం పెట్టాడు. జగ్గారెడ్డి గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతాడు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి స్థాయి తెలుసుకుని వ్యక్తులు ప్రవర్తిస్తే రాజకీయాల్లో మంచిదని చెప్పి అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. అరవింద్ గారు, ఏంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈటెల రాజేంద్ర అనకుండా ఈటెల రాజేందర్ రెడ్డి గారు అని చెప్పని సంబోధించడం, అలాగే మీది ఏ కులమో చెప్పండి అని. ఏంటి అసలు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకి అసలు ఎక్కడ సంబంధం లేదు. ఏంటి ఎవరికి వాళ్ళు మేము కౌంటర్ ఇచ్చామని అనుకోవడం, ఏదైనా సరే మమ్మల్ని మీరు గుర్తించండి అన్న వేలో జరుగుతున్నాయి రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు. అరవింద్ గారు, నిజానికి కూడా నాకు ఈటెల రాజేందర్ గారి కులము ముదిరాజు అనేటువంటి విషయాన్ని నాకు తెలుసు సార్. తను ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సరే, తన సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఎవరు అదైతారు సార్? ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా పరిణమిస్తారు.
ఆయన వాస్తవానికి కూడా ముదిరాజు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా కూడా ఆయన ముదిరాజు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సరే, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, లేదు అనుకుంటే సోకాల్డ్ లీడర్స్ ఎవరైనా కానీ ఇవాళ ఏదో మాట్లాడాలి ఒక కన్స్ట్రక్టివ్ వేవ్ గా. ఇవాళ బాధ్యత, ఇవాళ పిసిసి అధ్యక్షుడుగా తను మాట్లాడాల్సినటువంటి మాట, ఇవాళ పార్టీలో తనే సుప్రీం గా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఏంది మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఏంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు సార్. వీరు ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని గతంలోనే తెలంగాణ సమాజం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలందరూ కూడా మాట్లాడుకుంటారు. సరే, వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని ఏదంటే అది మాట్లాడుకుంటాము, ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవేవి గమనించరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అది లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, విజ్ఞానవంతులు, ఏది మాట్లాడినా పరిశీలిస్తారు అనేటువంటి విషయాన్ని మరిచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రెండవ అంశం సార్, ఇవాళ ఆపరేషన్ సింధూరు అనేటువంటి దానిపైన దేశంలో ఒక యుద్ధం జరుగుతా ఉంది సార్. ఇవాళ ఒక యుద్ధ వాతావరణంలో ఇవాళ మన భారతదేశం ఉంటే వాటికి సంఘీభంగా ఇవాళ ఐపీఎల్ లాంటి అవి కూడా వాయిదా వేసుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకు వాయిదా వేసుకున్నాయనంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అవి చూస్తారు కాబట్టి ఇది సరైనటువంటి టైం కాదు అనేటువంటి పద్ధతిలో ఐపీఎల్ లాంటి అవి వాయిదా వేసుకున్నారు. ఇవాళ అందాల పోటీలు హైదరాబాద్ లో, తెలంగాణలో నిర్వహించడం అంటే ఇవాళ ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అది మన తెలంగాణకు కరెక్ట్ అయినటువంటి ఏమంటారు, మన సందేశాన్ని మనం వేరే రకంగా ఇచ్చిన వాళ్ళం అయితము. ఇది దయచేసి దీన్ని వాయిదా వేసుకోండి అని అంటే ఇవాళ అన్నదాతల మీద, అన్నం రాసుల మీద 6 కాలం కష్టపడ్డటువంటి రైతు పైన లేనటువంటి ప్రేమ రేవంత్ రెడ్డి గారికి మీరు గమనించండి సార్. మీరు ఆది నుంచి ఇప్పటి వరకు సరే, వాళ్ళు ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ వాళ్ళు రకరకాల మాటలు చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆకాశం ఎత్తు పొగిడినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఏం గమనిస్తా ఉన్నారు, ఎటువైపు మన తెలంగాణ రాష్ట్రం పోతా ఉన్నది. ఇవాళ యుద్ధ వాతావరణం ఉంటే వీరోచిత పోరాటాలు చేసి వీరులు మరణిస్తే వాళ్లకు సంఘీభావం తెలపకుండా, వాళ్లకు మద్దతు తెలపకుండా ఇవాళ అందాల పోటీలు అని పేర్లు చెప్తే ఇలా ఎటువైపు పోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని మాత్రం ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దీనిపైన ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని డబ్బులు అన్ని రకాల వాళ్లకు అది పెట్టి వాళ్లకు భద్రతను కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 6 కాలం కష్టపెట్టి మన 5,000 నోట్లకు పోతున్నాయి అంటే అన్నదాత కష్టాన్ని మీరు గ్రహించండి అనేటువంటి విషయాన్ని గ్రహిస్తున్నారు. ఆయనకు పెట్టుబడి సహాయం ఇయ్యడు, ఆయనకు 24 గంటల కరెంట్ ఇయ్యడు, రైతుకు నీళ్లు ఇయ్యడు ఈ రేవంత్ రెడ్డి. ఎవరికి మద్దతు తెలుపుతా ఉన్నాడు అంటే అందాల రాశులకు మద్దతు తెలుపుతా ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మన దౌర్భాగ్యమైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఈ సువిశాల భారతదేశంలోనైతే కేవలం మొదటిసారి ఇక్కడనే చూస్తా ఉన్నాం సార్. ఇంత యుద్ధ వాతావరణం ఉంటే ఇట్లాంటి దాన్ని తీసుకుపోవడం, ఎటువైపు మనం ఎట్లాంటి సమాచారం ఇస్తా ఉన్నాము భారతదేశానికి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి ముఖ్యమంత్రి గారు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సార్. రైట్ అరవింద్ గారు. మానవతరాయ్ గారు, హరీష్ రావు గారు ఏదైతే ధాన్యం రాసుల్ని వదిలేసి అందాల రాసులు వెనక రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు అని చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అది ఎంతవరకు అంటే ఇది ఆల్రెడీ కూడా ఎప్పుడో ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ ఇది. మరి ఇప్పుడు అరవింద్ గారు కూడా అదే అంటున్నారు, ఎందుకంటే అక్కడ అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు, మరోపక్కన యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇది ఎంతవరకు ఇంపార్టెన్స్ అని చెప్పని కూడా అరవింద్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి మరి ఒక విధంగా మరి ధాన్యం రాసులకు సంబంధించి వర్షం వచ్చినప్పుడు ఎక్కడ దాన్ని కేర్ తీసుకోవట్లేదు, కానీ ఈ అందాల రాసుల విషయంలో ఎందుకని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన కూడా. ఏమంటారు? ఏం లేక విమర్శించడానికి దీన్ని పట్టుకొని అందాల రాసులు, ధాన్యపు రాసులు అని మాట్లాడుతారు. ఒక పక్క ఇప్పటి వరకు 65% యాసంగి వడ్లను ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 657 కోట్ల సన్నాలకు బోనస్లు ఇచ్చింది. సుమారు 9,900 కోట్లను వాళ్ళ ఖాతాలో కూడా వేయడం జరిగింది. దాదాపు 8,470 సుమారు అటు ఇటుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం. గతంలో ప్రభుత్వం లాగా వాళ్ళు
ఉరివేస్తే ఉరివేసినట్టు అని చెప్పి రైతాంగాన్ని బెదిరించినట్టు, ఇక్కడ రాష్ట్రంలో రైతులు చనిపోతే పంజాబ్ హర్యానా రైతులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఆ ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళు లేరు అక్కడ, రైతు ఉద్యమం ఇచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించదు. 24 గంటల కరెంట్ అనేది ప్రతి చోట ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2లో యూపీఏ 2లో చేసిన విద్యుత్ సంస్కరణల ఫలితంగానే ప్రతి రాష్ట్రంలో మిగిలిన విద్యుత్ ఉంది. అట్లనే అదే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. మీరు పోయి సబ్ స్టేషన్ లో పోయి రిజిస్ట్రార్లు చూసుకొని ఎంక్వైరీ చేయొచ్చు. ఇక గతంలో మీరు 12 గంటలే ఇచ్చారు, మేము అంతకన్నా ఎక్కువే ఇస్తున్నాం, నాణ్యమైనటువంటి విద్యుతే ఇస్తున్నాం, ఎక్కడ కూడా తక్కువ లేదు కొదవ లేదు. ఇంకా మీరు దుర్వినియోగం చేశారు విద్యుత్ కొనుగోలని. కాబట్టి ఇక్కడ అందాల పోటీలు అనేది ఇది చాలా ఇవి ఏంటంటే వీళ్ళు అందాల పోటీలు చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఫార్ములా 1 రేసులో 55 కోట్లు దొబ్బారు వీళ్ళు అక్రమంగా విదేశాలకు తరలించి ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘాన్ని తెలవకుండా, కేంద్ర రిజర్వ్ బ్యాంకు తెలవకుండా, భారత ప్రభుత్వాన్ని తెలవకుండా దొడ్డిదారులు ఆ డబ్బులు పంపించేశారు, అక్రమానికి పాల్పడ్డారు. కాబట్టి ఆ పోటీలకి ఈ పోటీలకి తేడా ఉంది. ఈ పోటీల వల్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇనుమడింపజేస్తున్నాం. నిన్న చార్మినార్ చూశారు, అక్కడ గాజులు వాళ్ళు తయారు చేసినటువంటి తర్వాత ఆ అందాల పోటీల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా కాస్మోటిక్ పరిశ్రమలు, తర్వాత ఇతర పర్యాటకం అనేది అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచన లేకుండా అనాలోచితంగా కావాలని చెప్పి విమర్శిస్తారు. ఇక్కడ ఎక్కడ కూడా రైతన్న బాధపడలేదు. కానీ బాధపడేది ఎవరయ్యా అంటే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఈ ఒక పక్క ధనధాన్య రాశుల్ని కొనుగోలు చేయడమే కాకుండా ప్రపంచ అందగత్తెలు తీసుకొచ్చి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియపరుస్తున్న కుట్రలతో కుళ్ళు బుద్ధితో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ అందాల పోటీల వల్ల ఎవరికి నష్టం వచ్చింది చెప్పండి? అందులో ఏమైనా అశ్లీలం ఉందా, అసభ్యం ఉందా చెప్పండి? గతంలో ముంబైలో నిర్వహించారు ఈ అందాల పోటీలు, గతంలో 71వ అందాల పోటీలు. అక్కడ రాని సమస్య ఇక్కడ అట్లా యుద్ధం కూడా ముగిసింది కదా, ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మన దేశం, మన రాష్ట్రం, దేశంలోనే ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రానికి వేరే బీహార్ వచ్చి నాకు అందాల పోటీలు నిర్వహిస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇది కేవలం ఆతిథ్యం ఇస్తున్నాం. ఈ పోటీలకు ప్రభుత్వం 2 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుంది, మిగతాదంతా 27 కోట్లు స్పాన్సర్షిప్ రూపంలో సేకరిస్తున్నాం. అదే విధంగా ఆల్రెడీ రావటం జరిగింది. మిగతాది ఆ అందాల పోటీలు నిర్వహించేటువంటి వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు భరిస్తారు. కాబట్టి ఇది ఒక గర్వకారణం, తలమానికంగా చూడాలి కానీ తలకమాసిన మాటలు మాట్లాడటం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఇలా రామప్ప ఇలా వరంగల్ 1000 స్తంభాల గుడికి వెళ్తున్నారు. అక్కడ శిల్పకళ, సంపద, సంస్కృతి, వారసత్వం ఇవన్నీ కూడా మానవతరాయ్ గారు చాట చెప్తున్నాం, గర్వకారణంగా భావించాలి తప్ప. మానవతరాయ్ గారు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క అందాల పోటీ పెట్టడం వల్ల పర్యాటక రంగానికి ఆదాయం వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అంటున్నారు. కానీ మరో పక్కన హరీష్ రావు గారు ఏదైతే పాకిస్తాన్కి ఏదైతే అప్పు పుడుతుంది తెలంగాణకి అప్పు పుట్టడం లేదు అని చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా చాలా ఆలోచించాల్సిన విషయం. మరి ఆ విషయంలో మీరేమైనా ఆలోచించారా? మీరంటే కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ? ఇప్పుడు దానికి మూల కారణం ఎవరు? ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అసలు భరించలేని స్థాయి. ఒక మనిషి 100 కిలోల మూట మోయొచ్చు, కానీ 200 కిలోల మూట మేదేస్తే కూలిపోవటమే. ఇప్పుడు కూలిపోయే పరిస్థితిలో ఉన్న దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ పరిపాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చేది ఒక గజయితగా లెక్క రేవంత్ రెడ్డి గారు 18 గంటల పాటు శ్రమిస్తాడు. కాబట్టి వాళ్ళకి అసలు నైతిక అర్హత లేదు. అప్పు గురించి, అప్పు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా అప్పుల ఊబిలో మార్చింది వాళ్ళు. అయినప్పటికీ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆకుండా 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇస్తున్నాం. అన్ని సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అన్ని కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఇక ప్రతిపక్షం కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయాలా, ఊరికే ఉండలేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా చూస్తే విచిత్రంగా ఉంది. ఇలా చేసిందంతా చేసింది వాళ్ళు, ఇలా సక్రమంగా గాడిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుబారా లేకుండా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా గాడిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే ఈ విధంగా హరీష్ రావు గారు కావాలని చెప్పి ఉళ్ళు బుద్ధితో అక్కస్తో మాట్లాడినట్టు స్పష్టంగా అర్థమైపోయింది. మీకు అర్థమైంది. వాళ్ళు గతంలో డబుల్ బెడ్రూమ్లు కడతా ఉన్నారు. ఎవరు కట్టారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకుండా వాళ్ళ ఇంద్రభవనాలు, వాళ్ళ కార్యాలయాలు, ఆఫీసులు కట్టుకున్నారు ఢిల్లీలో, ప్రతి జిల్లాలో. కానీ ఇవాళ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు 5 ఏళ్లలో కట్టడానికి పునాదులు పడ్డాయి. ₹1,00,000 ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నాయి. కాబట్టి 5 ఏళ్ల గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, ఇప్పుడు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి భవిష్యత్తులో మాకు పుట్టగతులు ఉండవు కాబట్టి అని చెప్పి కావాలని విమర్శిస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు.
రైట్. అలాగే అరవింద్ గారు, ఓకే, ఈ యొక్క హరీష్ రావు గారు వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ విమర్శిస్తున్నారు, ఓకే, విమర్శించుకోవచ్చు, ఇవన్నీ ఓకే. కానీ మరో పక్కన అరవింద్ గారు ఏంటి బీఆర్ఎస్లోనే అంతర్మదనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆధిపత్య పోరు కోసం మొత్తానికి కేటీఆర్ వర్సెస్ కవితలా కనిపిస్తోంది. మరి ఈ రోజున నిన్న హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్కి ఇస్తే నేను స్వాగతిస్తానని చెప్పడం, మరో పక్కన కవితే సీఎం అవుతుందని చెప్పని ములుగు జిల్లాలో సోదమ్మ చెప్పడం, ఏంటి ఎక్కడ ఏదో మొత్తానికి బీఆర్ఎస్లో కేసీఆర్ యొక్క యుగం అయిపోయినట్లే కనిపిస్తూ అనుకోవచ్చా? ఏంటి మరి కేటీఆర్కి ఇస్తే స్వాగతిస్తానంటున్నాడు హరీష్ రావు, మరి కవితేమో నేను నా మీదే కుట్ర జరుగుతోంది మా దాంట్లోనే, వాళ్ళ పేర్లు నేను త్వరలోనే బయట పెడతానంటున్నారు. అరవింద్ గారు, అసలు మీ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఈ యొక్క ఆధిపత్య పోరులో మరి కేటీఆర్ వర్సెస్ కవిత విషయంలో ఏం జరగబోతుందంటారు? మీకు ఉన్న సమాచారం ఏంటి? సార్, ముందుగా ఒక విషయాన్ని నేను ఏం చెప్తా ఉన్నాను అంటే, మా పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో వర్గపోరు లేదు, ఒకటి. రెండో అంశం ఏంటి అంటే, నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఏం చెప్పిండ్రు అంటే, మా అధినాయకుడు కేసీఆర్ గారు, ఆయన ఏది చెప్తే తూచా తప్పకుండా క్రమశిక్షణ బద్ధమైనటువంటి కార్యకర్తగా నేను దేనికైనా స్వాగతిస్తాను అనేటువంటి విషయాన్ని ఇవాళ తను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నారు. ఇవాళ మా అధినేత కేసీఆర్ గారు మా పార్టీ అధినేతగా ఉన్నారు. కాబట్టి మా పార్టీలో ఎట్టి పరిస్థితిలో ఇవాళ కొంతమంది పని కట్టుకొని ఇట్లాంటి లీకులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఇవన్నీ పెట్టుకుంటూ అది చేస్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో ఇవాళ ఒకటే కుటుంబానికి చెందినటువంటి మా అన్న గాని మా అక్క గాని వీళ్ళెవ్వరు కూడా ఎట్టి పరిస్థితిలో మా పార్టీలో అంతర్గత పోరు లేదు. దయచేసి దీన్ని ఇట్లాంటి స్పెక్యులేషన్స్ ని దయచేసి ఆపివేయాలి అనేటువంటి విషయాన్ని కూడా గతంలో అనేక సందర్భాల లోపల మా పార్టీ నాయకులు అందరు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రెండో అంశం ఏంటి అని అంటే, ఇవాళ మాకు ఒక పెద్ద టాస్క్ మా ముందలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు జనతా గ్యారేజ్ ఎక్కడ అంటే తెలంగాణ భవన్ అనేటువంటి పద్ధతిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్ ని సంప్రదిస్తా ఉన్నారు. మీరైతేనే మాకు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి అంటా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష సుమ అనేటువంటి పద్ధతిలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఒక పసికూన కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఇవాళ తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతిలో ఉంటే అంత క్షేమంగా ఉంటది అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మా పార్టీలో దయచేసి ఎట్లాంటి వర్గ పోరు లేదు. ఇవాళ ఇంత తక్కువ టైంలోనే ఇవాళ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తామని చెప్పి అరవింద్ గారు, మీ పార్టీలో జరుగుతున్న వాటి మీద మన డిస్కషన్. మరి హరీష్ రావు గారు సడన్ గా ఈ యొక్క పగ్గాలు కేటీఆర్కి ఇస్తే నేను స్వాగతిస్తాను అనడాన్ని ఆ అంశం రావడంతోనే ఒక లోపల ఈ యొక్క ఆధిపత్య పోరు కవిత కూడా కొన్ని అంశాలు అన్ని కనుక చూసుకుంటా ఉంటే కవిత ఏదో బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బయటకు వచ్చే అవకాశం ఉంది. బీసీ కార్డుని అడ్డం పెట్టుకుని తను కూడా ఒక ప్రచారంలో దూసుకు వెళ్తోంది. నాకు గనక సీఎం పోస్ట్ కనుక నాకు గనక ఇవ్వకపోతే నేను వేరే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు గత కొద్ది రోజులు కూడా మనం చూస్తున్నాం ఇన్సిడెంట్స్ కూడా. దానిపై ఏంటి కేటీఆర్ వర్సెస్ కవిత విషయంలో మరి బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఎవరికి పగ్గాలు అప్పించబోతున్నారు, లేదు తనకి పగ్గాలు అప్పగించకపోతే నేను విడిగా పార్టీ పెడతాను అని కవిత చేసినట్టు కనిపిస్తోంది. ఏంటి కవిత ఎందుకని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది కేటీఆర్ని కాకుండా? సరే, ఇవాళ ఎన్ని రకాల ఇట్లాంటివి అంటే సరే వాస్తవానికి పరిస్థితి వేరు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ వేరు. కేసీఆర్ గారు ఎవరికి పార్టీ పగ్గాలు అప్పచెప్తే వాళ్ళు దాన్ని అంటే పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాల అంటే అందరూ అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. మా పార్టీలో 100కు 200% మాకు వర్గపోరు లేదు. మా కుటుంబ సభ్యుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు గతంలో ఉన్నటువంటి అనేక పార్టీలు చేసినప్పటికీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో పోము. తను బీసీ కార్డుని ఎత్తుకున్నది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ చట్టం చేయాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తను పోరాటం చేసింది. బీసీలకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి కొట్లాడింది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తప్పకుండా పోరాటాలకు తను అదైంది.
తను దాన్ని విజయవంతంగా దాన్ని తీసుకుపోయగలిగింది కవితక్క గారు. రెండో అంశం ఏంటి అనంటే తను 2006-7 నుంచి జాగృతి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజలను అంటే ఆడపడుచులను అందరినీ జాగృతం చేసి బతుకమ్మ పైన తను జాగృతం చేసి విస్తృతంగా బతుకమ్మని మన రాష్ట్ర పండుగగా అంటే ఆ రోజు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మన బతుకమ్మని పండుగగా జరిపియాలి, దాన్ని పండుగగా అందరూ రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించాలి అని చెప్పి తను పోరాటాలు చేసింది. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసింది, గెలిచింది. ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు. ఇవాళ అంతకంటే ముఖ్యంగా కేసీఆర్ గారి కుమార్తె. సార్ దయచేసి కేసీఆర్ గారి కుటుంబంలో ఇట్లాంటి మాటలు మాట్లాడి వేరే వాళ్ళకు వేరే సందేశాన్ని దయచేసి మీలాంటి టీవీ ఛానళ్ళు అంటే మీలాంటి పెద్ద ఛానళ్ళు కూడా ఇట్లాంటివి ఇస్తే వేరే సంకేతం పోతది అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నా సార్. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలో కవితక్క గారికి కానివ్వండి, రామన్న గారికి కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమాన్ని తీసుకుపోయేటువంటి నేతలు వీరు. కాబట్టి మా పార్టీలో వర్గపోరు లేదు. దయచేసి ఇట్లాంటి వార్తల్ని మీడియా ద్వారా లీక్ చేయకండి దయచేసి. మీడియా ద్వారా లీక్ మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. మీడియా ద్వారా లీక్ చేయొద్దంటే మరి కవిత వాళ్ళ పేర్లు నేనే బయట పెడతాను అని చెప్పాను. మీడియా మీరు అన్నది కరెక్టే. మీడియా అన్నది లీక్ చేయొద్దు అన్నారంటే ఆల్రెడీ అక్కడ విషయం లీక్ అయింది అన్న విషయం. ఓకే అరవింద్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మానవతరాయ్ గారు, వీళ్ళు ఒప్పుకోకుండానే ఒప్పుకున్నట్టు కనిపిస్తుంది. రైట్ రైట్, మీరు అన్న దాంట్లో స్పష్టత వచ్చిందండి. మానవతరాయ్ గారు, ఓకే రైట్. అరవింద్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మానవతరాయ్ గారు, వాళ్ళ దగ్గర వర్గపోరు లేదు అంటున్నారు, కానీ కవిత మాత్రం నా మీద కుట్ర జరుగుతోంది అని చెప్పని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కలహాలు, కానీ అరవింద్ గారు చెప్తున్నట్టు ఎక్కడా లేవు, కేసీఆర్ మాటే మాకు వేదవాక్కు అంటున్నారు. కానీ మరో పక్కన చూస్తుంటే కేటీఆర్ కవితను టార్గెట్ చేశారా లేదా కవిత కేటీఆర్ని టార్గెట్ చేశారా అనేది చాలా చాలా కీలకం కాబోతుంది. ఏంటి ఒక ఆధిపత్య పోరులో కవితే ఏంటి బీఆర్ఎస్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ కనుక నన్ను పరిగణలో తీసుకోకపోతే నేను వేరే పార్టీ పెడతాను అన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎక్కడో బీఆర్ఎస్లో మాత్రం ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేదు అన్నట్టు కనిపిస్తుంది. కేటీఆర్ దారి కేటీఆర్, అలాగే కవిత దారి చూసుకున్నట్టు కనిపిస్తుంది. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? నిప్పు లేదే పొగరాదు. బీఆర్ఎస్ కుటుంబ కలహాల అగ్నిపర్వతం బద్దలుగా పోతుందంటానికి సంకేతం మొన్న కవిత గారు వ్యాఖ్యలు, తర్వాత అదే విధంగా సోది చెప్పించుకోవటం ముఖ్యమంత్రి అవుతుందని. ఈ వ్యవహారాన్ని చూస్తే తప్పకుండా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇంకెవరు లీకులు చేయాల్సిన అవసరం, వాళ్ళే లీకులు ఇచ్చుకుంటున్నారు కవిత గారే. కాబట్టి మొన్న మీటింగ్ జరిగిన రజతోత్సవ సభ, అది టిఆర్ఎస్ పార్టీ వాస్తవంగా రజతోత్సవం అంటే కాదు, సంపన్న సభ లేకుంటే సంతాప సభ అనుకోవాలి. ఆ సభలో వాళ్ళు ఆ ఫోటోలు, కవిత గారి ఫోటో కానివ్వండి, హరీష్ రావు గారిని దూరం పెట్టారు అనేది స్పష్టంగా అర్థమైంది. పేపర్ ప్రకటనలో కానివ్వండి ఎక్కడ కూడా వారిద్దరు ఫోటోలు లేవు. హరీష్ రావు గారు ఆ రోజు నుంచి ఆ ఏర్పాట్లలో, ఆ మీటింగ్ ఏర్పాట్లో వారిని దూరం పెట్టారు. దూరం పెట్టినా హరీష్ రావు గారి ముఖంలో ఆ బాధ, ఆవేదన అనేది స్పష్టంగా కనపడుతుంది. కవితకు హరీష్ రావు గారు బయటికి వ్యక్తం చేయట్లేదు కానీ లోపల కుమిలిపోతున్నారు. అదేవిధంగా కవిత గారు కూడా బయటికి ఎక్కడో చోట వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం, కేసీఆర్ గారు ఇవ్వటం అనేది కవిత గారికి కూడా నచ్చట్లేదు. కాబట్టి వారు ఎక్కడో ఒక చోట దాన్ని సమయం వచ్చినప్పుడు తన బాధను, ఆవేదనను, వాస్తవాలను వెలగక్కుతున్నారు. ఇది జగమెరిగే సత్యం, అందరం చూస్తున్నాం. ఇంకా 4 రోజులు పోతే వాస్తవంగానే అది 3 ముక్కలు అయ్యేటువంటి చరిత్ర. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అనేది 3 ముక్కల ఆటగా 3 ముక్కలుగా విడిపోయేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి దానికి కప్పుచుకోవడం కోసం రకరకాలు మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఇది చూడండి, ఈ అగ్నిపర్వతం అనేది కుటుంబ కలహాల అగ్నిపర్వతం, బీఆర్ఎస్ పార్టీ అగ్నిపర్వతం త్వరలో బద్దలు కాబోతుంది. అది మనమందరం తెలంగాణ ప్రజలందరం కూడా కళ్ళ ముందు స్పష్టంగా చూస్తాము. అదేవిధంగా అరవింద్ గారు మాట్లాడుతూ జనతా గ్యారేజ్ అంటున్నారు. అయ్యా, జనతా గ్యారేజ్ సెటిల్మెంట్లు చేయడం అనేది అది అప్రజాస్వామికం. ఆ సెటిల్మెంట్లు అనేది చూస్తానికి బానే ఉంటది కానీ చట్టబద్ధంగా వ్యవహరించేది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కినే నాగార్జున అయినా, కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు అయినా, ఇంకెవరైనా, అల్లు అర్జున్ అయినా, చట్టం అనేది పేదవాడికి సామాన్యుడికి సమానమే అని చెప్పేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. అదే విధంగా నిజంగానే మీకు అంత ప్రాపకం ఉంటే, అంత బలం ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు మీకు 9 స్థానాల్లో కనీసం డిపాజిట్ రాలేదు? మిగతా 3 స్థానాలు 4 స్థానాల్లో కనీసం 3వ స్థానానికి పడిపోయారు.
కాబట్టి మీరు కొలమానాలు కితాబులు ఇచ్చుకుంటే ప్రజలు నవ్వుతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ సక్రమంగా అన్ని అమలవుతున్నాయి, అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఇవ్వాల్సినటువంటి 1-2 హామీలు కూడా త్వరలో ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ మీరు చేసినటువంటి తప్పిదాలని గాడి తప్పినటువంటి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థను. కాబట్టి మళ్ళీ మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాట్లాడండి, పోషించండి. అసలు అసెంబ్లీకే రారాయ 50 లక్షల జీతం తీసుకొని అట్లా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రండి అసెంబ్లీకి రండి కేసీఆర్ గారు, మీ విలువైన సమాచారాన్ని సూచనలు చేయమంటున్నారు. కానీ నేను చేయను అంటున్నారు. మళ్ళీ అమెరికా పోతున్నట్టు సమాచారం తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోంచి ప్రభాకర్ అక్కడ ఉండు కాబట్టి దానిలో ఏదో సాక్ష్యాధారాలు తారుమారం చేసే ప్రయత్నం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కాదు, ప్రజలందరికీ తెలుసు కొలమానాలు. రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పరిస్థితి ఏంది? గతంలో మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేయలేకపోయారు కరీంనగర్ దాంట్లో. మేము అధికారం లేనప్పుడు పోటీ చేసినాం, అధికారం ఉన్నప్పుడు పోటీ చేసినాం. కాబట్టి మీ చిత్తశుద్ధి ఏంటంటే మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించి అనవసరమైనటువంటి కృత్రిమ మాటలు మాట్లాడి కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే అవి విజయవంతం కాలేవు. ఇలా అన్నదాత హాయిగా ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. ఓ పక్క అన్నదాతకు రక్షణ కల్పిస్తున్నాం, అందాల పోటీలు నిర్వహిస్తున్నాం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాం. కాబట్టి మీ గిట్టనితనంతో, మీ దుర్బుద్ధితో, మీ కుళ్ళు బుద్ధితో అనవసరంగా తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడకండి, దానికి దీనికి ముడిపెట్టకండి అని చెప్తున్నాం. మీ ఫార్ములా 1 రేసులు కాదు ఇది. ఇందులో ఎక్కడ కూడా ప్రజాధనం అనేది ప్రభుత్వ ఖజానా నుంచి దుర్వినియోగం కావట్లేదు. ఎందుకంటే మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాంతో పాటు మన ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, హోటళ్ల పరిశ్రమ, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక 5,000-10,000 మంది మీడియా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నారు. కాబట్టి కొంతమందికి ఉపాధి లభిస్తుంది. ఆ ఉపాధి లభించే దాని మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకండి. ఇందులో అశ్లీలం లేదు, అసభ్యం లేదు, ఏమి లేదు. మన తిరువనప్పుడే 96లో బెంగళూరులో నిర్వహించారు, ముంబైలో నిర్వహించారు. ఎక్కడా సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు యుద్ధం జరగట్లేదు, యుద్ధం అనేది ఆగిపోయింది. మోడీ గారే ప్రకటించారు, మంచిగా బాజాప్తుగా అందాల పోటీలు నిర్వహించుకుందాం. మన తెలంగాణ సంస్కృతి రామప్ప దేవాలయాన్ని 1000 స్తంభాల గుడి వరంగల్ ఇలా పోతున్నారు వాళ్ళు. నిన్న చార్మినార్ దగ్గర పోయారు, ఇలా వరంగల్ వెళ్తారు. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకే ఈ అందాల పోటీలు నిర్వహిస్తాం తప్ప మాకేదో వస్తుందని చెప్పి అనే ఆలోచన కాదు. తెలంగాణకు పేరు రావడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తాం. గతంలో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మీరు అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి స్పష్టం అవుతుంది. రైట్. అరవింద్ గారు, ఇదంటే మానవతరాయ్ గారు ఓకే ఆయన విషయం అని చెప్పారు. కానీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం ఏంటంటే హరీష్ రావుకే ఈ బాధ్యతలు అప్పచెప్పండి, ఈ కేటీఆర్, కవిత ఇవన్నీ ఎందుకు, హరీష్ రావుకే బాధ్యతలు అప్పచెప్పండి అని వస్తుంది. మరో పక్కన హరీష్ రావు పార్టీ మారుతున్నారు అని కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. దీనిపై హరీష్ రావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ఏదైతే మీరు మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క పార్టీ నాయకుల ఆలోచన ఏంటి, ఎవరికి అప్పచెప్తే కేసీఆర్ యుగం అయిపోయినట్టే కనిపిస్తోంది. మరి కేటీఆర్కి ఇస్తే బెటరా లేదా కవితకి అయితే బెటరా? కవిత మాత్రం మొత్తానికి చాలా గట్టిగానే స్టెప్స్ తీసుకుంటున్నట్టు అన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అంటే షర్మిల లాగా, ఏపీలో షర్మిల లాగా తన అన్న మీద ఏమైనా ప్రతీకారం తీర్చుకునే విధంగా తన బీఆర్ఎస్ని వీడి వేరే పార్టీ పెట్టే ఆలోచన ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ విషయంలో ఏమన్నా కవిత సక్సెస్ అవుతారా? అది బీఆర్ఎస్కి ఎంత మేర నష్టం జరిగే అవకాశం ఉంటుంది? అరవింద్ గారు. సార్, ఇక్కడ మాది బీఆర్ఎస్ పార్టీ, మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఇవాళ కేసీఆర్ గారు ఎవరిని, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఎవరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన పని చేయడానికి గులాబీ దళం 70 లక్షల పైచిలుకున్నటువంటి గులాబీ దళం సిద్ధంగా ఉన్నది. ఇవాళ మా అన్న కానివ్వండి, మా అక్క కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళెవ్వరు కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటకు గీత దాటరు. అది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరిగేటువంటి అది లేదు. ఇవాళ 2 అంశాలు తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ వేరే రకాల వార్తల్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ఇవాళ 3 ముక్కల ఆట అని చెప్పి 3 విడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అబద్ధాలని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ దాన్ని తిప్పికొట్టేటువంటి పద్ధతిలో మేమందరం కూడా ఒకటే, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా నడుస్తాము అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, రాష్ట్రంలో ఇవాళ మాకు ఒక పెద్ద బాధ్యత ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది సార్. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఇవాళ 2 దశాబ్దాల ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో
2 దశాబ్దాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ. కాబట్టి ఎట్లా మనము ముందుకు తీసుకుపోవాలి, లేదు అనుకుంటే వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయించాలి అనేటువంటి దానిపైన మా దృష్టి ఉంది. కానీ ఈ దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారమే ఇవన్నీ కూడా, వేరొకటి కాదు. 100కు 200% ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంత శస్యశ్యామలంగా ఎంత గొప్పగా విరాజిల్లిందో వాళ్ళు ఆ విలువని తెలుసుకొని ఇవాళ దాన్ని మాట్లాడుకుంటున్నారు కచీర్ల కాడ. కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఏంది అనంటే చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనను చూస్తేనే కేసీఆర్ గారి విలువని తెలుసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, సబ్బండ వర్గాలందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ మీరే రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మాకు ఒకటి ఏంటంటే సార్, ఇవాళ మాకు ఒక బాధ్యత ఏంటి అనంటే తెలంగాణ ప్రజల పక్షంగా ఉండి మేము గతంలో వాళ్ళ సొంత నియోజకవర్గానికి చెందినటువంటి కొడంగల్ నియోజకవర్గానికి చెందినటువంటి దానిపైన విజయం సాధించడం, ఆ రైతులని ఎట్లాంటి పద్ధతిలో ఈ రేవంత్ రెడ్డి గారు వివరించారో కూడా ఈ సమాజం అంతా కూడా చూసింది. కాబట్టి ఇవాళ ఏ వర్గం కూడా ఆయన వెంట లేరు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సార్. రైట్, థ్యాంక్ యూ అండి. అలాగే మానవతరాయ్ గారు, అరవింద్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో మొత్తం చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో గుర్తింపు రాజకీయాల్లాగానే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు మీరు మమ్మల్ని గుర్తించండి అన్న వేలో భాగంగా మరి బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటెల రాజేంద్ర ఉన్నట్లు మరి అధిష్టానం గుర్తిస్తుందా? మరోపక్కన బీఆర్ఎస్లో మరి ఏదో కుటుంబ కలహాలు అనే అంశం తెరపైకి రావడం, మరి కేటీఆర్కి సారథ్యం వహిస్తే నేను అంగీకరిస్తానని చెప్తున్నారు. మరోపక్కన కవిత నన్ను పట్టించుకోకపోతే నేను విడిగా పార్టీ పెడతాను అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి ప్రతి పార్టీలో కూడా అలజడులు, ఆందోళనలు నెలకొంటున్నాయి. కానీ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళ పార్టీలోనే వాళ్ళకు అంతర్గతంగా కలహాలు నడుస్తున్నాయన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూద్దాం మరి తెలంగాణ రాజకీయాలు మరి ఎటువైపు వెళ్ళబోతున్నాయి, ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనే అంశం మరి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి మరి ఎన్నికల హామీలు నెరవేర్చాలని కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.